తినొద్దని నీకు చక్కగా చెప్పాను కదా అని అంటే ఆదాము కూడా స్పష్టంగా ఒక మాట చెప్తాడు, నువ్వు ఇచ్చావు కదా ఈ స్త్రీ, కాబట్టి నేనేం చేశాను, ఫలాన్ని తిన్నాను. అంటే అక్కడ కూడా గర్వించాడు, నా తప్పేం లేదు, నువ్వు చేసావు ఇది అని. వీళ్ళిద్దరూ కూడా గర్వించడం ఇక్కడ గమనిస్తాం మనం. అంటే దేవుడు మనిషికి ఎన్నో రకాలుగా తెలియజేస్తాడు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావమ్మా, చేయొద్దు. ఈ తప్పు చేస్తున్నావు నాన్న, చేయొద్దు. ఈ మార్గంలో వెళుతున్నావు నాన్న, వెళ్ళొద్దు. ఈ మార్గంలో వెళ్ళాలి అని ప్రతిదీ దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ మనిషి ఏం చేస్తాడు, ఇది జరిగిద్దా, మనం అనుకున్నదే జరిగిద్దని ముందుకెళ్తాడు. అంటే దేవుని మాటను ఏం చేస్తున్నాడు ఇక్కడ మనిషి, లెక్క చేయట్లా, పక్కన పెట్టేస్తున్నాడు. దేవుడు ఎందుకు మరి దినమంతా చేతులు చాచుతుంది, ఎవరి కోసం చేస్తుంది, లోబడనొల్లని ప్రజలు. అంటే ప్రజల్లో ఏముంది, వినరు మాట. వీళ్ళు మంచి చెప్పినా వినరు, చెడులో వెళ్ళిపోతారమ్మా అన్న కూడా వినరు. ఇదే